వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనను గుర్తు చేసుకుంటే ప్రజలు ఇప్పటికీ వణికిపోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు రక్తదాన శిబిరానికి వస్తున్న స్పందనే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజలు మంత్రి లోకేష్ను తమ ఇంటి సభ్యుడిగా చూస్తున్నారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని ఆయన అన్నారు. వాళ్ళకి నమ్మకం లేదు, ఎందుకంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తా ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఈగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ట్రాక్టర్లతో దున్నేస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అమరావతిలో పనులు జరుగుతున్నా, పోలవరంలో పనులు జరుగుతున్నా ఇవాళ అదంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసించలేదు. అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఏం చేశాడు? ఆ భూములు రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే మనకున్నటువంటి మన తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని తన బొమ్మయిటకి ఎక్కడుందండి అధికారం? పాస్బుక్ల మీద బొమ్మయిటకి ఎవరు ఇచ్చారు అధికారం? అలాగే సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయల సర్వేరాళ్లలో దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? కేవలం సర్వే పేరుతో దోపిడీకి తెరలేపాడు తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇవాళ మళ్ళీ మేము ఏదైతే రెవెన్యూలో ప్రక్షాళన చేసుకుంటున్నాం, నిజమైనటువంటి పేదలకు అందరూ కూడా ఆ భూములు వాళ్ళకే చెందేలాగా ఈ రోజు ముందుకెళ్తున్నాం. ఇందులో రంగులు మార్చిన బొమ్మలు లేవు కదా, జగన్ బొమ్మలు లేవు కదా, కొన్ని మా బొమ్మలు ఎవరైనా ఉన్నాయా? ఇది అధికార అధికార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్ మాత్రమే ఉంటుంది తప్ప, రాజముద్ర మాత్రమే ఉంటుంది తప్ప ఇందులో ఎక్కడ పథకాలకు కూడా ఇవాళ చూడండి, అన్ని పథకాలకు కూడా ఇవాళ ఎక్కడ మా పేర్లు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నం తింటే జగన్మోహన్ రెడ్డి పథకం, లేకపోతే బయటకు కాలు పెడితే జగన్మోహన్ రెడ్డి పథకం పేర్లు పెట్టుకున్నారు. కోడుమిడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. సమాధి రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. అలాంటి పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదు. అందుకే ప్రజలే ఇవ్వాలా, మేమేం చేస్తాం? ప్రజలే అతనికి ఇవ్వాలా. 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాడు. మరి ఇవాళ ఏదైతే ఇవాళ జాబుకు రాకపోతే జాబుకు రావడానికి జీతాలు రావు. ఇవాళ నువ్వు అసెంబ్లీకి రాకుండా డబ్బులు తీసుకున్నటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు సిగ్గు లేదా? ఇవాళ ప్రజల గురించి కనీసం వచ్చి అసెంబ్లీలో మాట్లాడినది ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు, ఎందుకంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel